హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఛానల్ నా ఇష్టం. ఇవాళ మనం దోసపిండితో గుంత పొంగనాల రెసిపీ చూద్దాం. దీనికోసం ముందుగా మనం దోసపిండిని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాము. దానిలో తురిమి పెట్టుకున్న క్యారెట్, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెంగా జీలకర్ర, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గుంత పొంగనాల్లో క్యారెట్, ఉల్లిపాయలు ఇవన్నీ వేయడం వల్ల తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కదా. ఇలా చేసి పెడితే క్యారెట్ డైరెక్ట్గా తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చక్కగా ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మనకి పిండి కొంచెం టైట్గా ఉంది. దీన్ని కొంచెం లూజ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దోసపిండి మాదిరిగా లూజ్ చేసుకుందాం. దోసపిండి అంత పలుచగా కాకుండా కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం గుంత పొంగనాలు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ అనేది హీట్ అయింది. ఇప్పుడు మనం ఒక్కొక్క గుంటలో ఆయిల్ వేసుకుందాం. కొంచెం కొంచెం ఆయిల్, ఎక్కువ ఆయిల్ పట్టదు. ఆయిల్ చక్కగా హీట్ అయింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ను లోలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగనాలు వేసుకుందాం. ఒక్కొక్క గుంటలో చక్కగా వేసుకోవాలి. అన్ని గుంటల్లోకి పిండి వేసుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకుందాం. సెగ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నిదానంగా కుక్ అవ్వాలి. ఫ్రెండ్స్, చక్కగా కుక్ అయినాయి. ఇప్పుడు ఒక్కో దాన్ని టర్న్ చేసుకుందాం. ఒక్కొక్క దాన్ని చక్కగా టర్న్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా కాల్ని. ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన గుంత పునుగులు తయారైపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైనటువంటి యమ్మీ టేస్టీ క్యారెట్ గుంత పొంగనాల రెసిపీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.